పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి సుగ్లాంపల్లి గ్రామంలో ఈరోజు పట్టపగలు కూడా ఇద్దరు కత్తిపోట్లకు గురై చనిపోవడం జరిగింది. అయితే ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి పంచాయతీ విషయంలో ఇరు వర్గాలకు సంబంధించిన వారంతా కూడా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకున్న సమయంలో ఇరు వర్గాలు ఒక వర్గం పైన మరొక వర్గం తీవ్రంగా మారణ ఆయుధాలతో దాడి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క దాడిలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాల్గొనడం పెద్ద ఎత్తున మారణాయుధాలు కత్తులతోటి ఒక వర్గం పైన మరొక వర్గం దాడి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో పెగడపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లేష్ అలాగే రావుపూర్ గ్రామానికి చెందినటువంటి పుస్తం గణేష్ ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారిని ఇద్దరు కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పట్టపగలు ఇలా మారణాయుధాలతో ఒక వర్గం మరొక వర్గం అంటూ దాడి చేసుకోవడం స్థానికంగా కొంత కలకరం నేర్పింది. అయితే కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే వానాకాలం వచ్చి ప్రారంభమై నెల గడుస్తున్నా కూడా ఇప్పటికీ సాగు నీళ్ళు అందడం లేదంటూ కూడా వారు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నిర్ణయించడం జరిగింది. హుస్సేన్మియా వాగు పూర్తి స్థాయిలో ఎడారిగా తలపిస్తుంది. రైతులంతా కూడా వేసుకున్నటువంటి వరి నాట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. గతంలో కాళేశ్వరం నీళ్ళు అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా సాగునీళ్ళు అన్ని కూడా పుష్కలంగా నీరు అందినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా పంపులు ఆన్ చేస్తే కనుక కాళేశ్వరం మోటార్లను ఆన్ చేస్తే ఇప్పటికైనా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. హుస్సేన్మియా వాగు పూర్తి స్థాయిలో ఎడారిని తలపిస్తుంది కాబట్టి వెంటనే కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలి, రైతులను ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఖచ్చితంగా రైతులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీటీసీ నూనేటి సంపద అలాగే జెడ్పీటీసీ అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేరెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నేతలపైన తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే పైన మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వారు ఇలాంటి రకమైన వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీకు ఇదే నేర్పిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. వెంటనే కాళేశ్వరం సంబంధించినటువంటి నీళ్ళని కూడా రైతులకు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఎదుట ఇద్దరు సీనియర్ మావోయిస్టు దంపతులు లొంగిపోవడం జరిగింది. అయితే స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసినటువంటి ఆత్రం లచ్చన్న అలాగే అంకుబాయ్ ఇద్దరు మావోయిస్టు దంపతులు సిపి అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడుతూ జనజీవనంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా పార్టీ సిద్ధాంతాలు నచ్చక అలాగే అనారోగ్యం ఉన్నా కూడా పార్టీకి పట్టించుకోవడం లేదు. అలాంటి కారణాల కారణంగా తాము జనజీవనం కలుస్తున్నట్లుగా వాడు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క లొంగుబాటు సందర్భంగా వారిపైన ఉన్నటువంటి రివార్డును కూడా 25 లక్షల రూపాయల రివార్డును కూడా సిపి వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కూడా అడవిలో ఉండి సాధించేది ఏం లేదు, జనజీవనానికి వస్తే కనుక మావోయిస్టులకు అందరినీ కూడా స్వాగతిస్తాం, మావోయిస్టులకు కావాల్సినటువంటి అన్ని వసతులు అలాగే వారికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాం, అలాగే రివార్డులను సైతం ఇస్తామంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా తిరిగి జనజీవనంలోకి రావాలి, అడవిలో ఉండి సాధించేది ఏం లేదు అంటూ కూడా ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది.